చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము ప్రారంభం వచనం చదువుదాం. ఆ కాలమున అంటే ఏ కాలమున? యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన కాలములో ఆయన చేస్తున్న కార్యక్రమాలు 30 నుంచి పరిచర్య ప్రారంభించారు. అలా ప్రారంభించిన ఆయన అనేకమైన విషయాలు తెలియచేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ రాజ్య సువార్తల గురించి ప్రకటిస్తూ మరి అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తూ ఎంతోమందిని రోగులను బాగు చేస్తూ ఇలా ఆయన పరిచర్య చేస్తున్న కాలములో ఒకానొక రోజు యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగిరి. ఇది మ్యాటరు. ఆ కాలమున దేవుడు ఖచ్చితంగా రాయించాడు. ఆ కాలమున ఆయన శిష్యులు పంట పొలాల్లో నుంచి వెళుతున్నారు. అయితే ఆ దినం విశ్రాంతి దినం అని ఖచ్చితంగా రాయించారు. అంటే రాయించాల్సిన అవసరం ఏంటంటే, ఏదైతే ఆయన పాత నిబంధనని కొట్టివేయటానికి వచ్చాడో, ఏదైతే పాత నిబంధనని పాటించడానికి వచ్చాడో దాని గురించిన అభ్యంతరాన్ని ఇక్కడ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు తీసుకురావటం విశేషం. ఆయన ఎక్కడికి వెళుతున్నా, ఏం చేస్తున్నా ఒక కంట కనిపెడుతూ ఉన్నారు. ఎవరు? శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, సద్దుకాయలు, వీళ్ళందరూ ఆయన ఒక కంట కనిపెడుతూ ఉన్నారు. ఎవరొకళ్ళు, మొత్తానికి ఒకళ్ళు ఇద్దరు బ్యాచీలు మాత్రం ఈయన్ని వెంటాడటానికి కొంతమందిని ఏర్పాటు చేశారు. ఈయన ఎక్కడికి వెళ్ళి ఏది చేసినా అది వాళ్ళ చెవిలోకి వెళ్ళిపోతుంది. అలాంటి ఏజెంట్లను మీరు ఏర్పాటు చేసుకొని ఈయన చీమ చిట్టుకుమన్న ఈయన పరిచర్యలో, యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఆయన చేసిన, శిష్యులు చేసిన వెంటనే వార్త ఎక్కడికి వెళ్ళిపోద్ది? ప్రధాన యాజకులు, పరిచయులు, సద్దుకాయలు, శాస్త్రులు వీళ్ళ దగ్గరికి సమాచారం వెళ్ళిపోతుంది. వాళ్ళు పంట చేలలో వెళ్ళిపోవటం విశేషం కాదు, వెన్నులు తుంచుకొని తిన్నారు, అది కూడా పెద్ద విశేషం కాదు. కానీ వాళ్ళు విశ్రాంతి దినాన తిన్నారంట. అసలు విశ్రాంతి దినమని ప్రత్యేకంగా దేవుడు రాయించడంలో ఉద్దేశం ఏంటంటే, పాత నిబంధన కింద ఉన్న ఇశ్రాయేలీలకి దేవుడు ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గమకాండం 20వ అధ్యాయము ఒకసారి 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదవగలిగితే, నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుండి ఒకసారి చదువుదాం ప్రియులారా. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం పెట్టుకోవాలంటే ప్రతిరోజు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, కానీ విశ్రాంతి దినం ఒకరోజు మాత్రం పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం పెట్టుకో. 6 దినములు నీవు నీ పని కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు. 7వ దినం ఎవరికి? దేవుడికి విశ్రాంతి దినం. కాబట్టి దేవుడిని నమ్ముకున్న మీకు కూడా 7వ దినము విశ్రాంతి దినం. కాబట్టి దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. ఇదంటారు రీజను. ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి దయచేసి. ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు. రెండవ అధ్యాయం 2-3 వచనాలు. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు తన పని 7వ దినములోగా పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన అంతటి పని అంతటి నుండి విశ్రమించను. 7వ దినాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుడు అంటే ప్రత్యేకపరిచాడు, దీవించాడు, ఫలించడానికి ఇచ్చాడు.
ఇది దేవుడు ఒక పరిశుద్ధమైన సపరేట్గా దాన్ని కేటాయించి దాన్ని పరిశుద్ధపరిచాను అన్నాడు. పరిశుద్ధపరచడం అంటే ప్రత్యేకించటం. 6 దినాలు మనం పనికి వెళ్ళిపోతాం, 7వ దినాన విశ్రాంతి. ఇంతకీ 7వ దినం అంటే ఏది మనకైతే చెప్పండి? 6 దినాలంటే సోమవారం నుంచి శనివారం వరకు, 7వ దినం అంటే ఆదివారం. కానీ ఇశ్రాయేలీయులకి అది కాదు. ఇశ్రాయేలీయులకి శనివారం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. జాగ్రత్తగా వినండి. ఆ మాటలో మనకి విశ్రాంతి దినము దేనికి ముందు వస్తుందో ఇండైరెక్ట్గా ఉంది ఇన్ఫర్మేషన్. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారినప్పుడు. అదేంటి? ఆదివారమున తెల్లవారినప్పుడు. ఏది గడిచిపోయిన తర్వాత అంటే విశ్రాంతి దినం ఏదని తీసుకోవాలి? శనివారం, అంతే కదా. మంగళవారం గడిచిపోయిన తర్వాత బుధవారం సాయంత్రం అయినప్పుడు బైబిల్ తరగతి, అంతేనా? అట్లా చెప్పొచ్చా? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారినప్పుడు అంటే ఆదివారానికి ముందు వచ్చేది విశ్రాంతి దినం, శనివారం. కాబట్టి ఇశ్రాయేలీయులకి శనివారం విశ్రాంతి దినం. ఇంతకీ దినం ఎప్పుడు ప్రారంభమైంది వాళ్ళకి? దినం అనగానే మనకి మధ్యరాత్రి 12ంటికి మారిద్ది కదా. డేట్ ఎప్పుడు మారిద్ది? 12 నుంచి మళ్ళీ మధ్యరాత్రి 12 వరకు మారిద్ది. కానీ ఇశ్రాయేలీయులకి అలా కాదు. సాయంత్రం నుంచి మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం వరకు దినం మారిద్ది. అంటే సూర్యాస్తమయం నుంచి మరొక సూర్యాస్తమయం వరకు మారిద్ది. ఒకసారి లేవీకాండం 23వ అధ్యాయము 32వ వచనం చూడండి. లేవీకాండం 23వ అధ్యాయం 32వ వచనం. అది మీకు మహావిశ్రాంతి దినం. ఒక మహావిశ్రాంతి దినం గురించి చెప్తున్నాడు. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. జాగ్రత్త. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు ఒక దినాన్ని ఎప్పుడు ఆచరించాలి? విశ్రాంతి దినముగా, మహావిశ్రాంతి దినంగా ఎప్పుడు ఆచరించాలి? మధ్యరాత్రి నుంచా, మధ్యాహ్నం నుంచా, ఉదయం నుంచా? సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు. అంటే యూదుల క్యాలెండర్ ప్రకారంగా సూర్యాస్తమయం నుంచి మరొక దినం సూర్యాస్తమయం వరకు ఒక దినం. వాళ్ళకి డేట్ అప్పుడు ఎప్పుడు మారిద్దంటే సాయంత్రం మారిద్ది. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రానికి డేట్ మారిపోద్ది, దినం మారిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు శనివారం అంటే శుక్రవారం సాయంకాలం సూర్యాస్తమయం నుంచి శనివారం సాయంకాలం సూర్యాస్తమయం వరకు వాళ్ళకి విశ్రాంతి దినం. మన లెక్క ప్రకారంగా అయితే శుక్రవారం మధ్యరాత్రి నుంచి శనివారం మధ్యరాత్రి వరకు మనకు ఒక రోజు, వాళ్ళకి సాయంత్రం నుంచి సాయంత్రం వరకు. అంటే వాళ్ళ దినం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగిచ్చింది అంటే సాయంత్రం నుంచి సాయంత్రం వరకు. ఇది మనకు అర్థమైతే విశ్రాంతి దినం ఆదివారానికి ముందు వచ్చే శనివారం. మీకు అర్థమైందా? విశ్రాంతి దినం ఎప్పుడు యూదులకి శనివారం. డేట్ ఎప్పుడు ప్రారంభమైంది వాళ్ళకి? దినం సాయంకాలం మొదలుకొని సాయంకాలం. 6 దినాలు దేవుడు కష్టపడి పనిచేశాడు కాబట్టి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు కూడా ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఏం చేయకూడదన్నాడు ఆ రోజు? ఏ పని మీరు చేయకపోవటం కాదు. ఇంకా అక్కడ చెప్పాడు కదా నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నీవైనా చేయకూడదు, నీ కుమారులైనా నీ కుమార్తెలైనా, నీ దాసి నీ దాసుడు, నీ ఇంట్లో పశువులు కూడా, పరదేశి కూడా ఏ పని చేయకూడదు. మరి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏమి చేయకూడదు. కేవలం విశ్రాంతి దినమున నడవదగినంత దూరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించే పనిలోనే ఉండాలి. అసలు ఖచ్చితంగా చెప్తే ఆ రోజు ఇంట్లో పొయ్యి కూడా రాజబెట్టకూడదు, బరువులు మోయకూడదు. బరువులు యెరూషలేములోనికి బరువులు మోసుకొచ్చేవాళ్ళు ఉండకూడదు. ఇక్కడ నుంచి బరువులు మోసుకుంటూ బయటికి వెళ్ళేవాళ్ళు కూడా ఉండకూడదు. చాలా ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవడు కట్టెలు ఏరకూడదు, పొయ్యి రాజు పెట్టకూడదు, భోజనాలు వండుకోకూడదు, ఏమి చేయకూడదు. కేవలం దేవుడిని ఆరాధించే. ఎందుకంటే దేవుడు విశ్రాంతి అవసరం. ఈ శరీరాన్ని నిర్మించిన దేవుడికి
అర్థమైంది ఏమని, ఈ శరీరానికి 6 దినాలు కష్టపడి పనిచేస్తే ఒకరోజు విశ్రాంతి, ఆ విశ్రాంతి కూడా సపరేట్గా ఉండి నా ఆజ్ఞలు పాటిస్తూ ఆ ఒక్కరోజైనా పద్ధతిగా బతుకుతారని. ఎందుకంటే ఇశ్రాయేలీని దేవుడు చిన్నపిల్లలుగా చూశాడు, క్రైస్తవుల్ని చెప్పండి ముదిరిపోయిన వాళ్ళలాగా చూశాడు. క్రైస్తవులు అంటే సర్వజ్ఞానం తెలిసిన వాళ్ళు, ఇశ్రాయేలీలు అంటే కొంచెం జ్ఞానం తెలిసిన వాళ్ళు. వాళ్ళు పసిపిల్లలు, పాలు తాగువారే వారు. మహాజ్ఞానం వాళ్ళకి ఎవరో మహాభక్తులకి తెలుసు, కానీ క్రైస్తవులకు తెలిసినంత జ్ఞానం సొలొమోను గారికి కూడా తెలియదు. అంత జ్ఞానాన్ని క్రైస్తవులకు ఇచ్చాడు. కాబట్టి చిన్నపిల్లలుగా చూసిన ఇశ్రాయేలీలకి 6 దినాలు కష్టపడండి, పని చేసుకోండి, ఒళ్ళెరగ తీసుకోండి, కానీ 7వ దినాన విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. ఎందుకు పెట్టాడు విశ్రాంతి దినం అసలు? చెప్పండి, అవసరం ఏముంది చెప్పండి. ప్రభుత్వం కూడా ఎందుకు పెట్టింది ఈరోజు విశ్రాంతి దినం? పెట్టకపోతే ఏమి? విశ్రాంతి దినం లేకుండా, అంటే శరీరానికి విశ్రాంతి లేకుండా పనిచేసేవాళ్ళు సడన్గా పనిలోనే అలా నిద్రలోకి జారుకునేవాళ్ళు కనపడుతున్నారు. ఓవర్ డ్యూటీ టైం చేసి శరీరం అలసిపోయి అలా డ్రైవింగ్ చేస్తూ చేస్తూ కునికిపాటు వచ్చి యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే శరీరానికి ఖచ్చితంగా అలసట ఉంటుంది. కాబట్టి అలసట తీర్చుకోవడానికి, రీఛార్జ్ అవ్వడానికి బాడీకి అవసరం. రెండోది, ప్రత్యేకించబడిన దినం, పరిశుద్ధపరిచాను కాబట్టి నా ఆజ్ఞను మీరు పాటించాలి. నా సన్నిధిలో ఆ రోజు మీరందరూ కనపడాలి. మేలు చేయటానికి ఇచ్చాడు ఆ రోజు. ఒక మాటలో చెప్తే ఎందుకు ఇచ్చాడు? నీకు నువ్వు మేలు చేసుకో, ఇతరులకి మేలు చేయి. మేలు ఎక్కడ జరిగింది? భక్తిలో ఉంటే జరిగింది. భక్తిలో లేకుండా నేను మేలు చేశానంటే అందులో స్వార్థం ఉంటుంది. భక్తిలో ఉండి మేలు చేస్తే ఎలాంటి స్వార్థం ఉండదు. దేవుడు చెప్పాడు కాబట్టి చేసామంతే. అందులో స్వార్థం ఉంది అనుకుంటే ఇంకా స్వార్థ పనులను ఎవరేం చేయలేరు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేశాను. ఆ త్యాగం ఎందుకు చేసావయ్యా? దేవుడు చెప్పాడు. ఆ రోజు కూడా పనికి వెళ్తే డబ్బులు వస్తాయా? బ్రహ్మాండంగా వస్తాయి. కానీ త్యాగం చేసావు ఎందుకు? నా దేవుడు చెప్పాడు, నన్ను బతికిస్తుంది పోషిస్తుంది ఆయన, కాబట్టి ఆయన చెప్తే నేను చేయాలంతే. నా బాగు కోసమే కదా ఆయన చెప్పాడు అనుకోవాలి. ఈ ఆదివారం కూడా పనికెళ్ళి సంపాదించుకుంటే ఈయన ఏమన్నా కూడు పెడతాడా, గుడ్డ పెడతాడా? పని మానేస్తే ఎవరు పోషిస్తారో అనుకుంటాం మనం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకోనవు. వాటిని పోషిస్తున్న దేవుడు వాటికంటే శ్రేష్టమైన మిమ్మల్ని పోషించడాన్ని ప్రశ్నేస్తున్నాడు మనకి. ఏమో ప్రభువా నువ్వు అంటావు కానీ మాకు అనుమానం ఆడికి పోదని మనం ఎరగ తీసుకొని ఆదివారాలు కూడా దేవుడు లేడు, ఏమీ లేదు. పనులకి వెళ్ళేవాళ్ళు పనులకి, పేరెంటాలకి వెళ్ళేవాళ్ళు పేరెంటాలకి, ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళు ఆ దరిద్రులు ఎవరో క్రైస్తవులుగా ఉండి ఆదివారాలు ఫంక్షన్లు పెట్టుకుంటారు. వాస్తవంగా మనకి విశ్రాంతి దినం అంటూ ఏది లేదు, ఇశ్రాయేలుకి మాత్రం ఉంది. ఈ విశ్రాంతి దినం అనేది ఒక ప్రత్యేకించబడిన దినం, పరిశుద్ధపరిచాను. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, బరువులు మోయకూడదు, వంట వండుకోకూడదు, పొలాలు ఏరకూడదు, మేలు చేయొచ్చు. కానీ యేసుక్రీస్తు తరం వచ్చేసరికి ఈ ఆజ్ఞలన్నీ ఏమైపోయినాయి అంటే పారంపర్య ఆచారాలుగా మార్చేశారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఈ ప్రధాన యాజకులు, యూదులు, ఈ సద్దూకయ్యులు, వీళ్ళందరూ కలిసి కొన్ని పారంపర్య ఆచారాలుగా మార్చి ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, నువ్వే పని చేయకూడదు అంటాడు. ఇప్పుడు విశ్రాంతితనం ఏ పని చేయకూడదంటే ఇప్పుడు యాజకులు ఏం చేస్తారు? యాజకులు కూడా సైలెంట్గా చేతులు కట్టుకొని కూర్చుంటారా? ఆ రోజు కూడా బలులు ఇస్తారుగా. మరి వాళ్ళు చేస్తుందేంటి చెప్పండి? ఏం చేస్తున్నారు? పనేగా. అవన్నీ యేసుక్రీస్తు వారు కౌంటర్ వేశారు. ఇంతకీ వీళ్ళకి ఆకలి అయింది. ఆకలి అయితే ఏం చేశారు? వెన్నులు తుంచుకొని, వెన్నులు అంటే కంకులు, కంకులు తుంచుకొని తినొచ్చా తినకూడదా? కంకులు తుంచుకొని అని అంటే ఆకలి అయినప్పుడు ఎవరైనా కంకులు తుంచుకొని తినొచ్చు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 25వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 25వ వచనం. నీ పొరుగువాని పంట పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తుంచుకొనవచ్చును, కానీ నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు. అంటే నీకు ఇంటికి తీసుకెళ్ళటానికి కోసుకోకూడదు. పోయిన వారం కూడా చెప్పాను కదా, చెట్లకి కాయలు కత్తి ఎవరన్నా ఒక కాయ అంటే కోసుకో అంటాడు. అది మామిడికాయ కానీ జాంకాయ కానీ ఏమన్నా తోటలో కదా. నేను ఇంటికి తీసుకెళ్తాను 1 కేజీ 4 కేజీలు అన్నారనుకో, కొడవలు ఎక్కడుంది అన్నారనుకో, ఏమంటాడు? నువ్వు తిన్నని తిను పర్వాలేదు, కానీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు. ఆ రోజుల్లో దేవుడు చెప్పాడు,
నువ్వు పొరుగువాని చేలో నుంచి వెళ్తున్నావా, ఆకలైందా, కోసుకొని తిను. అదే అంటే తప్పుగా ధర్మశాస్త్రం అది తప్పు కాదు. కానీ వీళ్ళు ఏం చేశారు, తప్పు పెట్టారు యేసుక్రీస్తు వారి శిష్యుల్ని. అది మ్యాటర్ అక్కడ. విశ్రాంతి దినాన పంట చేలలో పడి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు అలా వెళుతుంటే ఆకలైందంటే ఎంత కష్టపడ్డారో చూడండి. ఆ రోజు వాళ్ళు వండుకోకూడదు, కానీ ఆకలి ఏం చేశారు, పంట పొలాల్లో కోసుకొని వెన్నులు తుంచుకొని తిన్నారు. అంటే ఆకలి మంట మీద వాళ్ళు కోసుకొని తిన్నారు. పోనీ ధర్మశాస్త్ర ప్రకారంగా తప్ప అంటే మనకి తప్పు కాదనిపిస్తుంది కదా. వాక్యం ఏం చెప్తుంది, పంట చేలలో పడి వెన్నులు తుంచుకొని తినొచ్చు, తప్పు లేదు. కానీ వీళ్ళు దాన్ని కూడా తప్పు పెట్టారు. అంటే ఎవడు ఏ పని చేయకూడదు దేవుడు ఆజ్ఞ అన్నట్టుగా చేశారు. అంటే ఒక మతంగా మార్చారు. ఎవరు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, వీళ్ళంతా దాన్ని మతంగా మార్చి ప్రతి చిన్నదానికి పెద్దదానికి అందరి మీద రంకేయటమే. ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా వాళ్ళు అబద్ధాలు ఆడినా పాస్టర్లు పట్టించుకోరు, ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొట్టినా ఈ పట్టించుకోరు, అవతల వెళ్ళి బూతులు తిడుతున్నా పట్టించుకోరు, కుటుంబంలో కలహాలు వచ్చి వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నా ఈ పట్టించుకోరు. నువ్వేంటి బొట్టు పెట్టించుకొచ్చావు, నువ్వు నల్లబోసలు వేసుకొని వచ్చావేంటి, ఇలాంటి పనికిమాలిని అన్నీ మాత్రం ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తారు. ఇవే పారంపర్య ఆచారాలంటే, మానవులు కల్పించిన పద్ధతులంటే ఇవి. వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, వాక్యానుసారంగా ఉందా లేదా, ఇవేం పట్టదండి. ఇవేం పట్టకపోగా అనవసరమైన బాహ్య సంబంధమైన చిన్న చిన్న విషయాలు కల్పించుకొని నువ్వు అలా రాకూడదు, ఇలా రాకూడదు, ఇలాగే ఉండాలి అని పనికిమాలిన రూల్స్ చెప్తారు. వీళ్ళు కూడా అదే చేశారు యేసుక్రీస్తు వారి దగ్గర. అందుకని యేసుక్రీస్తు వారు సరిగ్గా ఇచ్చాడు వాళ్ళకి కౌంటరు. చదువుదాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగిరి. పరిసయ్యులది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది మీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో, ఏంటంట, విశ్రాంతి దినమున చేయకూడనిది. చేయొచ్చో చేయకూడదు ఇప్పుడు చూసాం రెఫరెన్స్ కదా, 23వ అధ్యాయము 32వ వచనంలో, లేవీకాండంలో, ద్వితీయోపదేశకాండంలో చూసాం. తినొచ్చా, తినొచ్చు. మరి ఏ రెఫరెన్స్ని బట్టి చెప్పారు, మేము పెట్టాం అంతే, మేము ఏర్పాటు చేస్తే మా పద్ధతులు అంతే కదా, ఇంకా పద్ధతులు అంతే. ఇంకా ఈ వాక్యానికి దేవుడికే వ్యతిరేకంగా తప్పు చేసినంతగా వాళ్ళు బిల్డప్ ఇచ్చి వాళ్ళు వెలేస్తారు అవసరమైతే. ఇప్పుడు శిష్యుల్ని వెలేయటానికి ప్రయత్నం చేశాడు. శిష్యుల ద్వారా యేసుక్రీస్తు వారిని కూడా వెలేయటానికి ప్రయత్నం చేస్తే ఆయన సమాధానం చెప్తున్నాడు. ఆయన వారితో ఇట్లనేను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినేను అన్నాడు. ఏం చెప్పాడు? పాత నిబంధనలో దావీదు గారు ఒక సందర్భం చెప్పాడు. ఎక్కడుంది ఆ సందర్భం? సమూయేలు మొదటి గ్రంథం. ఒకసారి ఆ సందర్భానికి వెళ్ళి చూద్దాం. 21వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం నుండి. దావీదు ఏమంటే సౌలు గారు తరుగుతుంటే పారిపోయాడు, నోబు అనే ప్రాంతానికి వచ్చాడు దావీదు గారు. యాజకుడైన అహీమేలు వద్దకు వచ్చాను. అయితే అహీమేలకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగగా, యాజకుడి పేరేంటి? అహీమేలెకు. దావీదు గారు నోబు అనే ప్రాంతానికి ఈయన తరుగుతున్నాడు, వెళ్ళిపోయాడు. దాక్కోవటానికి ప్లేస్ లేక అలా తిరుగుతూ ఉండగా అక్కడికి వెళ్ళేసరికి ఆకలైంది. అక్కడ యాజకుడికి ఎవరున్నారు? అహీమేలెకు ఉన్నాడు. ఆయన ఏంటి ఒంటరిగా వచ్చావు? నువ్వు వచ్చావంటే మంది మార్బలం సైన్యం ఇదంతా ఉంటుంది కదా, రాజుగారు ఒక కార్యం మీద పంపిస్తే నీతో పాటు చాలామంది వస్తారు కదా, తక్కువగా వచ్చారేంటి అంటే కొద్దిమంది ఒంటరిగా అంటే ఒంటరిగా రాలేదు, ఆయనతో పాటు తక్కువ మంది వచ్చారు. వచ్చితివేమని అడుగుగా దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనాను చెప్పవద్దనను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమీ ఉన్నది? 5 రొట్టెలు కానీ మరి ఏమీ కానీ ఉండిన ఎడల అది నాకు ఇమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా. ఏమడిగాడు? రాజుగారు ఒక ప్రత్యేకమైన పని మీద పంపించారు. ఆ పని ఎవరికి చెప్పకూడదు, గూఢాచారి పని.
నేను కొంతమందిని ఒక పని మీద బయటికి పంపించాను, వాళ్ళు వచ్చేదాకా నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, ఆ పని సంగతి తర్వాత, ముందు నీ దగ్గర కానీ ఏమన్నా రొట్టెలు కానీ ఇంకేమన్నా 5 రొట్టెలు కానీ ఇంకేమన్నా తినడానికి ఏమన్నా ఉన్నాయా అని అడగగానే అహీమెలకు దావీదు గారంటే మంచి గౌరవం నమ్మకం ఉంది కాబట్టి ఆయన అన్నాడు, ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? యాజకుడు 4వ వచనం, యాజకుడు సాధారణమైన రొట్టెలు నా యొద్ద లేవు. అంటే జనరల్గా అందరూ తినే రొట్టెలు నా దగ్గర అయితే లేవు. మరి ఏ రొట్టెలు ఉన్నాయి? పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనేను. పనివారు స్త్రీలకు అంటే భార్యాభర్తలు కలుసుకోకుండా ఉన్నవారైతే అది రాజు పనివారు. పనివారు అంటే ఇక్కడ ఎవరు? దేవుని పనివారు ప్లస్ రాజుగారు పంపించిన పనివారు ఏ స్త్రీతో కూడని వారైతే ఖచ్చితంగా ఈ రొట్టెలు సముఖపు రొట్టెలు అంటే దేవుని సన్నిధిలో ఉన్న రొట్టెల్ని తినొచ్చు అని దావీదుతో అనేను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుంచి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే, మా వస్త్రాలు పవిత్రం. నేనే తప్పు చేయలేదు, నేను పరిశుద్ధుడిని, నేను పాపమేది చేయలే అని నిష్కారణంగా ఆయన నన్ను తరుముతున్నాడని లోపల అనుకొని నేను పవిత్రునే, పనివారి వస్త్రాలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడల, ఒకవేళ మేము చేసే కార్యం తప్పైతే అపవిత్రమైతే అయితేనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో చెప్పాను. రాజాజ్ఞను బట్టి రాజుగారే పంపించారు కాబట్టి నేను చేసే పని అపవిత్రమైన, రాజుగారు చెప్పాడు కాబట్టి అది పవిత్రమే. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అనగానే ఆ తీసేసిన రొట్టెలు అంటే ఎప్పటికప్పుడు విశ్రాంతి దినానికి ముందు మారుస్తూ ఉంటారు ఆ రొట్టెలు. ఒకసారి అవి కూడా చూస్తారా? లేవీకాండం 31వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం. లేవీకాండం 31వ అధ్యాయము 21వ అధ్యాయం 21వ అధ్యాయము 4వ వచనం నుండి. యజమానుడు కనుక తనను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకొని రాదు, వారు తమ తలను బోడి చేసుకొని రాదు, గడ్డప్ప ప్రక్కలను నిర్గమకాండం చూద్దాం ఒకసారి. 19వ అధ్యాయము 15వ వచనం. నిర్గమకాండం 19. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా ఉండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు అని చెప్పాను. అంటే దేవుడు దర్శనం ఇవ్వబోతున్నాడు, మీరు అంతా పవిత్రపరచుకొని ఆ పర్వతం దగ్గరకు రండి, మిమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోండి, స్త్రీలను పురుషులు ముట్టకూడదు. అంటే పురుషుడు స్త్రీలను కూడటం అపవిత్రం ఆ రోజుల్లో, ఆ సమయంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు దావీదు గారు బయలుదేరేప్పటికి 3 రోజులు అయింది కాబట్టి దావీదు గారికి స్త్రీలతో సంబంధం లేదు కాబట్టి నేను పవిత్రుని అని చెప్పుకున్నాడు. కాబట్టి ఆ తీసేసిన సముఖపు రొట్టెలు ఆయన యాజకుడైన అహీమెలకు ఇచ్చాడు. ఆయన తిన్నాడు, ఆయనతో పాటు తనతో ఉన్న వారికి కూడా ఇచ్చాడు. చదవండి మాట. 4వ వచనం. అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకుడు ఇది 2వ సందర్భం. అంటే అది తిని కూడా దావీదు గారు ఏమయ్యాడు? నిర్దోష అయ్యాడు. అంటే తిండి ఆకలి అయితే విశ్రాంతి దినం అనేది పక్కన పెడితే ఇక్కడ విశ్రాంతి దినం సందర్భం కాదు, కానీ దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన రొట్టెలు దావీదు గారు తిని కూడా నిర్దోష అయ్యాడు. అంటే ఒక ఆజ్ఞని దావీదు గారు తప్పినట్టుగా కనపడుతున్న రాజుగారి ఆజ్ఞను బట్టి ఇది పవిత్రపరచబడుతుంది కాబట్టి ఆయన నిర్దోష అయ్యాడు. అది దోషం అనుకోలేదు. అలాగే మరొక సందర్భం చెప్తున్నాడు ఇక్కడ. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? విశ్రాంతి దినం అందరికీ వర్తించింది. అయితే యాజకులు, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్న యాజకులు కూడా విశ్రాంతి దినాన్ని మీరి ఏమయ్యారంట వాళ్ళు? ఎక్కడున్నది ధర్మశాస్త్రం?
ధర్మశాస్త్రంలో వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రజలు తెచ్చిన బలులు అర్పణలు ఇస్తూ దేవునికి నైవేద్యాలు అర్పిస్తూ ఉంటారు. అంటే విశ్రాంతి దినం రోజు యాజకులు ఏం చేస్తున్నారు? వీళ్ళకేమో ఏ పని చేయకూడదు అన్నాడు. మరి వీళ్ళు కూడా ఏమయ్యారు అంటే వీళ్ళు పని చేస్తున్నారు యాజకులు, కానీ నిర్దోషులయ్యారు. ఒకసారి లేవీకాండం 28వ అధ్యాయం చూడండి. లేవీకాండం 28వ అధ్యాయం 9-10 వచనాలు త్వరగా. 27 సంఖ్య 28వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నాను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపముగా దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2/10వ వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. అంటే విశ్రాంతి దినమున యాజకులు ఏం చేయాలంట? దేవునికి ఏం అర్పించాలి? నిర్దోషమైన ఏడాది 2 గొర్రెపిల్లలు నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండితో 2/10వ వంతుల అర్పింపవలను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. ఒకటేమో విశ్రాంతి దినాన దావీదు గారు అక్కడికి వెళ్ళి సముఖపు రొట్టెలు తిని నిర్దోషి అయ్యాడు. రెండో కారణం, యాజకులు విశ్రాంతి దినాన్ని మీరి, విశ్రాంతి దినం ఎవరే పని చేయకూడదు అంటే వీళ్ళు ఏం చేశారు? నైవేద్యాలు అర్పించారు. మీరి వాళ్ళు ఏం చేశారు? నిర్దోషులై ఉన్నారు. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఆ పరిచయులకి చెప్పేసరికి వాళ్ళకి సౌండ్ లేదు. అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో మీరు చదవలేదా అంటే ధర్మశాస్త్రంలో యాజకులు బలులు అర్పణలు అర్పించారు. ఏ రోజు అర్పించారు? విశ్రాంతి దినం కూడా అర్పించారు. కాబట్టి వాళ్ళు నిర్దోషులై ఉన్నారు. అది ధర్మశాస్త్రంలో ఉంది కదా, అది కూడా మీరు చదవలేదా అంటే విశ్రాంతి దినం మనుషులకు మేలు చేయటానికి, ప్రజల యొక్క మేలు కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు తప్ప బలులు అర్పణల కోసం కాదు. మీలో మార్పు రావాలి. ఆ రోజన్నా పరిశుద్ధంగా ఉండి వారం అంతా లోకంలో పడి లోకానుసారంగా బతికి ఒక్కరోజైనా మీరు పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో గడిపి దేవుని కట్టడలు విధులు పాటిస్తారేమోనని విశ్రాంతి దినాన్ని పెట్టాడే తప్ప విశ్రాంతి దినానికి ఏ పని చేయకూడదంటే అసలు కాలు కదపకూడదు అన్నట్టుగా వీళ్ళు పరిచయులు శాస్త్రులు వీళ్ళందరూ పారంపర్య ఆచారాలు కల్పించారు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. దాంతో ఏమయ్యారు? 6వ వచనంలో చెప్తున్నాడు, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో. దేవాలయము కంటే యూదులు దేవుడు గొప్పవాడని చూడాలి. 2 విశ్రాంతి దినాన్ని ప్రత్యేకంగా ఆచరించాలి. ఈ 2 పక్కకు పోయి విశ్రాంతి దినం కూడా పారంపర్య ఆచారాలతో కల్మషం చేసి దేవుని మందిరాన్ని ప్రత్యేకంగా చూడటం ప్రారంభించారు. అంటే దేవుడి కంటే ఎక్కువగా దేన్ని చూస్తున్నారు? దేవాలయాన్ని చూస్తున్నారు. అంటే యెరూషలేము దేవాలయమే మా దేవుడు అన్నట్టుగా, యెరూషలేము దేవాలయమే మా దేవుడు అన్నట్టుగా దేవాలయాన్ని దేవుడి కంటే ఎక్కువగా, దేవుడిని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం. ఇప్పుడు దేవాలయాన్ని ప్రేమించడం అంటే దేవాలయంలోకి ఆడక్కడికి రాకూడదు, వీడిక్కడికి రాకూడదు, నువ్వు అపవిత్రంగా ఉన్నావు, దేవాలయాన్ని శుద్ధి చేయాలని, ఎవడైనా పొరపాటున గీత దాడితే మళ్ళీ ప్రక్షాళన చేయటం, అవన్నీ శుభ్రం చేయటం, ఇలాంటి పారంపర్య ఆచారాలే చేస్తున్నారు, శుద్ధీకరణ ఆచారాలు. అంటే మందిరాన్ని శుద్ధిగా చూసుకోవటం ప్రారంభించారే తప్ప దేవుణ్ణి పక్కన పెట్టారు. మీరు దేవాలయాన్ని బాగా చూసుకుంటున్నారు కదా, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవాలయం ఎందుకు? మీరు కూడుకొని వాక్యాన్ని ధ్యానించడానికి, మీ పాపాలకు పరిహారంగా బలులు అర్పణలు ఆ దేవాలయంలో ఉన్న బలిపీఠం మీద అర్పించడానికి దేవాలయం ఉపయోగపడుతుంది. అంటే దేవాలయం మనుషులను శుద్ధి చేయటానికి వాడుతున్నారు. దేవాలయం ఎందుకు? మీ ప్రథమ ఫలాలు ఇవ్వటానికి, మీ పాపాలన్నీ ఒప్పుకొని పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇలాంటి బలులన్నీ ఇచ్చి మిమ్మల్ని మీరు శుద్ధిపరుచుకోవటానికి దేవాలయం అవసరం, మీ మొక్కుబళ్ళు తీర్చుకోవటానికి. ఇప్పుడు దేవాలయాన్ని ఇంతగా ప్రేమిస్తున్నారు కదా, ఇది రోజు మీరు బలులు ఇస్తూనే ఉండాలి. కానీ దేవాలయానికి మించి మీ అందరినీ శుద్ధి చేసే నేనున్నాను ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే దేవాలయంలో నువ్వు వచ్చి అక్కడ రోజు తప్పు చేసినప్పుడల్లా మీరు బలులు అర్పిస్తూనే ఉండాలి. కానీ యేసుక్రీస్తు వారు దేవాలయము కంటే గొప్పవాడు అన్నాడు. ఎలా?
ఎలా గొప్పవాడు యేసుక్రీస్తు వారు? ఎలా గొప్పవాడు? అందరి పాపాల కోసం నువ్వు ఆయన్ని అడిగితే చాలు, నువ్వేం బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ హృదయాన్ని, నీ మనసును ఆయనకు అర్పిస్తే చాలు, నిన్ను పరిశుద్ధుడిగా తీరుస్తున్నాడు. అదే ధర్మశాస్త్రం కింద ఉన్నవారు దేవాలయానికి వెళ్ళాలి, ఒక గొర్రెనో మేకనో ఎద్దునో, బాగా పేదవాడైతే పావురాన్నో తీసుకొచ్చి అక్కడ ఒక పద్ధతి ప్రకారంగా ఆ బలులు అర్పించాలి. దానిలో నూనె కలపాలి, మళ్ళీ పావు కేజీ పిండి కలపాలి, ఇలా రకరకాలన్నీ కలిపి అర్పణ ఇవ్వాలి. అంటే ఖర్చుతో కూడిన పని. కానీ యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటానికి ఎలాంటి ఖర్చు లేదు. నీ హృదయాన్ని బలిగా అర్పిస్తే చాలు. ఇప్పుడు దేవాలయం గొప్పదా? దేవాలయం కంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడంటే అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. దేవాలయమే మా దృష్టిలో గొప్పది, ఈయనంటి దేవాలయం కంటే గొప్పవాడని దేవుడితో సమానంగా ఆయన హెచ్చించుకుంటున్నాడని ఫీల్ అయ్యారు. వాస్తవంగా వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అనేది కరెక్టే, వాళ్ళు చెప్పింది కరెక్టే. కానీ విశ్రాంతి దినాన్ని ఆచరించే విషయంలో దేవుడు చెప్పనివి తీసుకొచ్చి ఇరికిచ్చారు అక్కడ. ఇప్పుడు పంటచేలలో వెళ్ళిపోతా తినటం అనేది తప్పు కాదు. అలాంటివి చాలా చేశారు వాళ్ళు. కిందకు వచ్చేలాకి అవన్నీ ఎగ్జాంపుల్స్ మాట్లాడతాడు యేసుక్రీస్తు వారు. విశ్రాంతి దినం మేలు కొరకే తప్ప ఆచారబద్ధంగా చేయమనలేదు. ఏది ఆచారబద్ధంగా చేయమన్న దేవుడు ఒక క్రమమైన పద్ధతిని నేర్పించడానికి, ప్రజలకు మేలు చేయడానికి ఆ దినాన్ని పెట్టాడు తప్ప అందులో మేలైనా సరే మీరు చేయకూడదు అనేది దేవుడు పెట్టల. అందుకే విశ్రాంతి దినంలో పంట చేలలో వెళ్తున్నప్పుడు ఆకలైతే తుంచుకొని తినటం తప్పేం కాదు. ఒక పక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ, ధర్మశాస్త్రంలో ఉన్న వచనాలను కోడ్ చేస్తూ, వాళ్ళకి పాఠాన్ని నేర్పిస్తూ కొత్త నిబంధనలను కూడా ప్రవేశపెడుతున్నాడు యేసుక్రీస్తు వారు. దేవాలయం కంటే ఈ యెరూషలేము దేవాలయం కొన్ని రోజులకు ఉండదు. దీన్ని మించిన దేవాలయంలాగా నా దేహాన్ని మీకు అర్పించడానికి వచ్చాను. అందుకే యోహాను సువార్తలు అంటాడు కదా 2వ అధ్యాయంలో, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో. 2:19 కదా యోహాను సువార్త. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినముల్లో దాన్ని లేపునని వారితో చెప్పాను. వారేమన్నారు? యూదులు ఈ దేవాలయాన్ని 46 సంవత్సరాలు, సొలొమోను గారు కాదండి, యూదులు అంటే సొలొమోను గారు కట్టిన దేవాలయాన్ని ఈ బబులోను సామ్రాజ్యం వాళ్ళు పడగొడితే తర్వాత చెరలోనికి వెళ్ళిన ఇశ్రాయేలీలు యూదులు మళ్ళా వచ్చి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించారు. అది వాళ్ళు యూదులు, ఇశ్రాయేలీలు అందులో పాలుభాగం లేదు. ఓన్లీ యూదులు మాత్రమే రీకన్స్ట్రక్షన్ చేశారు. ఎజ్రా గారు, నెహెమ్యా గారు, ఇలా జెరుబ్బాబెలు కొంతమంది నాయకులుగా ఉండి ఆ కట్టడాన్ని పునర్నిర్మాణం వాళ్ళు కట్టారంట. ఎన్ని రోజులంట? 46 దినాలు కట్టి నీవు 3 దినాల్లో దాన్ని లేపుతావు అంటే వాళ్ళు కనపడుతున్న యెరూషలేము దేవాలయం అనుకుంటున్నారు. ఆయన చెప్పిన భావం ఎవరికి అర్థం కాలేదు. ఈ దేవాలయం అన్నాడు అంటే ఆయన దేహం దేవాలయం. అయితే అదే క్లారిటీ ఇచ్చాడు కింద. అయితే ఆయన తన శరీరం అను దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఏ దేవాలయం అంట? యెరూషలేము దేవాలయం కాదు. మళ్ళీ 3వ మందిరం కడతారు యెరూషలేములో, ఎర్రపై దొరికింది, ఇంకా బలులు అర్పణలు బలిపీఠం కట్టేశారు అని ఓదరగొట్టేస్తున్నారు అబద్ధ బోధకులు అందరూ. ఇంకా 3వ మందిరం లేదు, ఆయన దేహమే 3వ మందిరం, అదే దేవాలయం. ఆ దేవాలయంలో మనమంతా ఎవరు? రాళ్ళము, సిమెంటు, ఇసుకో, స్తంభాలు, పిల్లర్స్, ఏదో ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క వస్తువుగా దేవాలయంలో ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. ఆ మందిరం గురించి అక్కడ చెప్పాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అందుకే ఈ శరీరం అనే దేవాలయాన్ని మీరు పడగొడతారు, సిలువ వేస్తారు, చంపేస్తారు, కానీ నేను 3వ దినాన దాన్ని లేపుతాను. యేసుక్రీస్తు దేహము మన అందరి కోసం ఏర్పాటైన ఒక అద్భుతమైన దేవాలయం. అది ఆత్మ సంబంధమైన మందిరం. ఇంత జ్ఞానం దాదాపుగా చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఓకే, మళ్ళీ మత్తయి సువార్తకి వెళ్దాం. 6వ వచనం, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను, మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు తెలుసుకొని తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు ఏమన్నాడు? కనికరమునే కోరుచున్నాను కానీ
ఏం కావాలను? బలిని కోరను. అంటే బలులు ఇవ్వటం నాకు ఇష్టం అనుకుంటున్నారా? అమ్మయ్య దేవుడికి బలి ఇచ్చేసాను, ఈరోజు నేను శుద్ధుడయ్యాను, హ్యాపీ, దేవుడు హ్యాపీగా పండగ చేసుకుంటాడు అనుకుంటున్నారా మీరు? అసలు బలి నేను అడగలేదు. బలి వెనక ఉద్దేశం ఏంటంటే, ఒక జీవి నా కోసం అర్ధాంతరంగా మంచి ఆరోగ్యవంతమైన, బలికి ఇవ్వాల్సిన జంతువు ఏ లోపం ఉండదు కాదు, అన్ని పర్ఫెక్ట్గా అవయవాలని, కుంటిదో గుడ్డిదో మచ్చలున్నదో ఇలాంటివి కాదు, శ్రేష్టమైన కోడెను, శ్రేష్టమైన పొట్టేలును, శ్రేష్టమైన జీవిని నీ పాపాల కోసం అక్కడ బలిస్తుంటే వాడు మెడ నరికి అది విలవిల్లాడుతుంటే చూసి నీకు జాలి కలిగిద్ది. ఇంకెప్పుడు నా కోసం ఈ జీవి బలవుతుంది, నేను తప్పు చేయకూడదని నువ్వు కనికర పడతావనే ఉద్దేశంతో బలులు తీసుకుంటున్నాడు తప్ప, మీరేమో రేపు పలానోని చంపేపోతున్నాను, దానికి పరిహారంగా ఒక మేకనో ఎద్దునో రెడీ చేసుకుందామని అలవాటు అయిపోయారు బలులకి కదా. తప్పు చేయటం, మళ్ళీ వచ్చి క్షమాపణ అడగటం. ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి అదే. ముందే చేయాలనే ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ అమలుపరచడానికి పరిహారంగా ఏదో ఒక వస్తువుని సిద్ధపరచుకుంటున్నారు. అలా అలవాటైపోయింది. నేను అసలు బలులే అడగట్లేదు అంటున్నాడు దేవుడు. ఏం కోరుకున్నా అంటే అది చూసి నీకు కనికరం వచ్చి, ఇంకా నేను ఎవరికి అన్యాయం చేయ, అంటే నువ్వు తప్పు చేయకుండా, ఎదుటివాడికి ద్రోహం చేయకుండా, ఎదుటివాడికి అన్యాయం చేయకుండా, ఎదుటివాడి కీడు కోరుకోకుండా ఉండటానికే ఈ బలులు ప్రాసెస్ వచ్చింది తప్ప, నీలో మార్పు కోసం పెట్టాడే తప్ప దేవుడికి బలులు అర్పణలు అవసరం లేదు. అందుకే పాట పాడతాం కదా, ఇది ఏడాది దూడలన వేలాది నదులంతా, వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చినా, ఏ నదులంతా తైలమేనా? నీళ్ళు పోస్తారు కనీసం. ఏమంటే వేలాది నదుల, ఒక నది కాదు, ఒక లీటర్ నూనె ఇస్తారా దేవుడికి? రోజుకు 1 లీటర్ నూనె తీసుకురండి మంచినైనా అన్నాడు అనుకో, జ్యేష్ఠ కుమారుడిని అడిగితే నేను ఇవ్వనా అంటున్నావు, ఏమిస్తావు? అవన్నీ మన వల్ల ఏది కాదు. పాట ఏదో రాశాడు, పాడుకుంటాను, బాగుందని పాడుకుంటాను తప్ప అందులో ఒక్కటి అడిగినా దేవుడు బ్యాక్ అయిపోతాం కదా. బలులు కాదు దేవుడు అడిగింది, మనిషి ఎడల మనిషి కనికర పడాలి, జాలి పడాలి, తోటి వారిని ప్రేమించాలి, అది అక్కడ ఉద్దేశం. మీరేమో బలులు రెడీ చేసుకొని పాపం చేస్తున్నారు, బలులు రెడీ చేసుకొని ఎదుటివాడికి నాశనం చేస్తున్నారు, ఎదుటివాడికి కీడు కోరుకుంటున్నాడు. బలు ఇచ్చానుగా ఆ కీడు పోయిందిలే, బలిచ్చానుగా ఆ శాపం పోయిందిలే, బలిచ్చానుగా ఆ పాపం పోయిందిలే అనుకుంటున్నారు. దేవుడు కోరుకుంది బలులు వెనక ఉద్దేశం ఏంటంటే నువ్వు మారాలి, నీ హృదయం మారాలి, తోటి వారి ఎడల కనికరం కలగాలి అనే ఉద్దేశంతోనే చెప్తున్నాడు. అంటే మేలు చెయ్యి, విశ్రాంతి దినం అందుకే, బలులు అందుకే. అర్థమైందా? ఆ రోజన్నా దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం విని ఎదుటివాడికి మేలు చేయటం ఎలా, ఎదుటివాడిని ప్రేమించటం ఎలా నేర్చుకుంటారని దేవుని సన్నిధిలో గడపమన్నాడు. ప్రత్యేకించ నువ్వు పనులకి వెళ్ళిపోయావు అనుకో, లేకపోతే ఇంకా పనివాళ్ళ చేత చేస్తున్నావు అనుకో, ఈ ధ్యాస అంతా తేడా ఉంటుంది. ఆ పనివాడు సరిగ్గా చేసాడో లేదు, ఆ గేదెలను తోలికెళ్ళాడు, వాడు ఎక్కడ మేపాడో వదిలేసాడేమో, ఈ మైండ్ అంతా అక్కడే ఉంటుంది. అన్నీ ఇంట్లో పెట్టేసి ప్రశాంతంగా దేవుని సన్నిధిలోకి వచ్చావు అనుకో, నీ మైండ్ ఇంకెక్కడ ఉండదు, అన్నీ అలా ఆగిపోయినాయి కదా. మనం ఎప్పుడు మైండ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది చెప్పండి? పనుల మీద ఉన్నప్పుడు మైండ్ అంతా పనుల మీద, డబ్బు మీద ధ్యాస ఉన్నప్పుడు మైండ్ అంతా డబ్బు మీద ఉంటుంది. అసలు ఇవన్నీ వదిలేసి పూర్తిగా దేవుని సన్నిధిలో ఉంటే మన వాళ్ళకి కుదరట్లేదు. కానీ అప్పుడప్పుడు ఒక వారం రోజులు దేవుడు వాక్యం ఈ సెమినార్ పెట్టేసామనుకోండి, ఇల్లు వాకిలి ఇవన్నీ మర్చిపోయి ఎలా ఉంటుంది తెలుసా? ఆత్మీయత అంటే అర్థమైంది ఆ రోజు. మేము అలాంటివి ఎన్నో చేశాం కాబట్టి ఆ సమయంలో ఇల్లు వాకిలి పను ఇవన్నీ మర్చిపోయాం. దేవుడు వాక్యం ఎంత అద్భుతంగా ఉండేదో. అసలు పరలోకం అంటే ఇదేనా అన్నట్టుగా ఆనందించేవాళ్ళం, అంత సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఈ బాధరబందీలు, ఈ కష్టాలు అవన్నీ జ్ఞాపకం రావు. ఇంత మంచి వాక్యం, ఇన్ని విషయాలు ఉన్నాయి అని సంతోషిస్తూ ఉండేవాళ్ళం. అర్థమైందా? దేవుడు బలిని పెట్టిన ఉద్దేశం అది కాదు, అసలు దేవుడు పెట్టలేదు, మనం కృతజ్ఞతగా చేస్తున్నాం. అట్లయినా మారతారేమోనని. అందుకే కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అనే వాక్య భావం, దాని వెనక ఉన్న భావం, ఉద్దేశం తెలుసుకొని రండి అంటున్నాడు. ఎవరిని? పరిసయ్యుల్ని. అంటే వాళ్ళకి ఉద్దేశం తెలీదు, దేవుడు పెట్టాడు బలులు ఇవ్వాలంతే. బలి వెనక ఉద్దేశం తెలియట్లే. ఒకసారి హోషేయ గ్రంథం చూడండి, 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. హోషేయ 6:6 నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే
దేవుని గూర్చిన జ్ఞానము బాబా ఏదికంట దహన బలుల కంటే ఆ జ్ఞానంలో ఏముంది? ఎదుటివాడికి మేలు చేయమని ఉంది. దేవుని జ్ఞానం మనం నేర్చుకునేది ఎందుకు? పగ, ప్రతీకారం, ఈర్ష్య, కుట్ర, కుళ్ళు ఇవన్నీ పెట్టుకోవటానికి, అన్నీ వదిలేయటానికా? భక్తి ఎందుకండి? దేవుని జ్ఞానంలో ఏముంది? ఎదుటివాడికి మేలు చేయమని. ఎదుటివాడికి కీడు కోరుకోవద్దు, ఎదుటివాడికి మేలు చేయమని ఉంటే, మేలు చేయకుండా మనం బలులు అర్పిస్తే ప్రయోజనం ఏముంది? అర్థమైందా? అందుకే ఏమన్నాడు హోషేయ గ్రంథంలో? నేను బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చాలండి. అంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైంది, బలులు కాదు అంటున్నాడు. అంటే బలుల కంటే జ్ఞానం ముఖ్యం. జ్ఞానంలో ఏముంది? ఎదుటివాడికి మేలు చేయమనుంది. అంటే విశ్రాంతి దిన ఆచారం కానీ, బలుల గురించిన విషయాలు కానీ దేన్ని తెలియజేస్తున్నాయి అంటే, అందులో భావం ఏంటంటే ఎదుటివాడికి మేలు చేయటానికి, నీ భక్తిని పెంచుకోవటానికి అవన్నీ ఉపయోగపడాలి. పారంపర్య ఆచారంగా అమ్మయ్య ఆదివారం వచ్చాను, ఒక్క ఆదివారం కూడా మానేయలేదు, ఏ పని చేయట్లా, మానేయకుండా ఇన్ని ఆదివారాలు వచ్చి అందులో ఏ ఒక్క వాక్యాన్ని కూడా పాటించకపోతే ప్రయోజనమా? విశ్రాంతి దినం అయితే దేవుని సన్నిధిలో కూడుకుంటారు, కానీ దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడవనప్పుడు ప్రయోజనం ఉంది. ఎన్నో బలులు ఇస్తున్నారు, కానీ వాక్యానుసారంగా వాళ్ళు బతకట్లా. అందుకే వాక్య భావం ఏంటో మీరు తెలుసుకొని రండి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. తెలుసుకుంటే మీరేం చేయరు? నిర్దోషులను దోషులని, అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే లంచం తీసుకొని ఆడు తప్పు చేయకపోయినా ఈడే తప్పు చేశాడని తీర్పు తీరుస్తున్నారు. ఎవరో పరిచయులు. నిజంగా దేవుని కనికరం వాళ్ళకి అర్థమైతే, మన చట్టంలో ఉంది కదా, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. అది మాటగా చెప్పుకుంటున్నాం, కానీ ఎంతమంది నిర్దోషులు శిక్షలు అనుభవిస్తూ జైల్లో మగ్గుతున్నారు తెలుసా? ఈ ధర్మశాస్త్ర ప్రకారం కూడా అదే జరుగుతుంది. ఈ ప్రధాన యాజకులు, ఈ పరిచయులు వీళ్ళందరూ లంచాలు తీసుకొని ఏలీ గారి కుమారులాగా ఏం చేస్తున్నారు? నిర్దోషుల్ని దోషులుగా తీర్పి న్యాయాన్ని తిప్పేస్తున్నారు. ఇంకా కనికరం మీకేమర్థమైద్దిరా అంటున్నాడు వాళ్ళని. ఆచారబద్ధంగా వాళ్ళు డబ్బు సంపాదించుకోవటానికి ఇలా చేస్తున్నారే తప్ప దేవుని యొక్క న్యాయ విధులు, కట్టడలు ఇవన్నీ వాళ్ళకి అనవసరం. అసలు ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ, కనికరం అర్థం కాలేదు వాళ్ళకి. వాళ్ళు ఒక ప్రశ్న ఏమడిగారు? విశ్రాంతి దినాన నీ శిష్యులు ఎందుకు పండశాలలో పడి వెళుతూ ఆ వెన్నులు దుంచుకొని తిన్నారు, విశ్రాంతి దినాన్ని మీరారు కదా అన్నందుకు ఎంత మ్యాటర్ ఇచ్చాడండి యేసుక్రీస్తు వారు. అసలు విశ్రాంతి దినం ఎవరి కోసం ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఇవేం మీకు అర్థం కావా? ఒకసారి అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి, 13వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. నీతిమంతులను పిలవ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. ఏం చెప్పాడంట? నేను కనికరాన్నే కానీ బలిని కోరట్లేదు, మీరు వెళ్ళి నేర్చుకొని రండి అని చెప్తున్నాడు అక్కడ. అంటే విశ్రాంతి దినం, ఈ బలులు వెనక ఉద్దేశం మీకు అర్థం అవ్వాలి. మీకు ఆ ఉద్దేశం అర్థమైతే నిర్దోషుల్ని దోషులని తీర్చకుందురు అని చెప్పి మళ్ళీ ఇంకో మాట అన్నాడు. ఇందాక నేను దేవాలయం కంటే గొప్పవాడిని అన్నాడు, ఇక్కడేమంటున్నాడు? కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. మనుష్య కుమారుడు ఏందంట? విశ్రాంతి దినానికి ప్రభు. అసలు దినాలు, కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. విశ్రాంతి దినం మనుషులకు అవసరం, దేవుడికి అవసరం లేదు. విశ్రాంతి దినాన్ని కూడా పరిశుద్ధపరచడానికే నేను ప్రభువుగా వచ్చాను. వాళ్ళకి అసలు ఏం అర్థం కాదండి. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రంలో వాక్యాలు అయితే నేర్చుకున్నాను, కానీ వాక్య భావం వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే యేసుక్రీస్తు వారు నేను దేవాలయం కంటే గొప్పవాడిని అనగానే ఇంకా కోపం పెంచుకున్నారు. నేను విశ్రాంతి దినానికి ప్రభువుని అనగానే ఇంకా తీవ్ర స్థాయిలో కోపం పెరిగింది తప్ప ఆ వాక్య భావం వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు కూడా సత్యవాక్యం చెప్తే ఎదుటి వాళ్ళకి చాలా మంటగా ఉంటుంది. నన్నే అన్నాడు అని పొడుచుకొస్తా ఉంటుంది. వాళ్ళు నన్నే అన్నారు, మమ్మల్నే అన్నారని ఈ పరిచయులు, శాస్త్రులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారి మీద కోపం పెంచుకోవటం ప్రారంభించారు. 9వ వచనం. ఆయన అక్కడి నుంచి వెళ్ళి వారు సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు
ఇదిగో ఊస చేయగలవాడు ఒకడు కనపడను. ఎక్కడి నుంచి వెళ్ళి? ఈయన ఎక్కడైతే టార్గెట్ చేసి శిష్యుల్ని విమర్శ చేయడానికి ఉన్నారో ఆ ప్రాంతంలో ఇవన్నీ చెప్పేశాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళంటే వాళ్ళ సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఎవరి సమాజ మందిరం? యెరూషలేము దేవాలయం కాదు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళాడు అంటే యూదులు యెరూషలేములో బలులిస్తారు, యెరూషలేములో అర్పణలు ఇస్తారు, దశంభాగాలు ఇవన్నీ ఇస్తారు. కానీ వాక్యం నేర్చుకోవటానికి, వాక్యాన్ని మనకు బైబిల్ క్లాస్ ఎలా పెట్టుకుంటున్నామో అలా వాక్యం నేర్చుకొని వాక్యాన్ని ప్రజలకు వినిపించడానికి ఒక సమాజ మందిరాన్ని కట్టుకుంటారు. దాన్ని సునగోగులు అంటారు. సునగోగులు అంటే అది ఒక ప్రత్యేకమైన తెగ కాదు, దాన్ని సమాజ మందిరాలని ఆ పేరుతో పిలుస్తారు. సునగోగులు అర్థమైందా? సమాజ మందిరాలు అంటే వాక్యం నేర్చుకోవటానికి కమ్యూనిటీ హాల్స్. ఒక మాటలో చెప్తే వాళ్ళ సమాజ మందిరంలోకి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఎట్లా అనిచ్చారో మరి. వాళ్ళ సమాజ మందిరంలోకి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ప్రవేశించినప్పుడు ఇదిగో ఊస చేయగలవాడు ఒకడు కనబడిన, ఒక ఊస సన్నగా ఉన్న చేయగలిగిన వాడు ఒకడు కనపడ్డాడు. వారు ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా? మళ్ళీ కనుక్కున్నారు. ఏమన్నారు? విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీస్తాడా? తీయడా? గొర్రె ప్రమాదంలో పడింది, విశ్రాంతి దినం రోజు పడింది. అమ్మ విశ్రాంతి దినం రోజు మనం ఆ గొర్రెని అంటుకోకూడదు, ఏం చేయకూడదని సైలెంట్గా ఉంటాడా? తీస్తాడా అర్జెంటుగా? మరి గొర్రె కంటే మనిషి శ్రేష్ఠుడు కదా. అదే అంటున్నాడు, గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినములో మేలు చేయుట ధర్మమే అని చెప్పి, విశ్రాంతి దినం మేలు చేయటం ధర్మం. మేలు చేయటానికే విశ్రాంతి దినం. మీరు మంచిగా బతకటానికే విశ్రాంతి దినం. మీరు తోటి వారిని ప్రేమించటానికే విశ్రాంతి దినం. అసలు ఈ ప్రేమల గేమలో తీసి పక్కన పెట్టి దోషుల్ని నిర్దోషులను తీర్పు తీర్చే మీరు విశ్రాంతి దినం గురించి మాట్లాడతారా? విశ్రాంతి దినం మీ గొర్రె కానీ ఎద్దు కానీ ఏదైనా గుంటలో పడితే మీరు తీస్తారా? తీరా? చెప్పండి. ఇప్పుడు యూదులే అనుకోండి, మనకు కాసేపు విశ్రాంతి దినం రోజు యాక్సిడెంట్ అయింది, ఏం చేయాలి? అమ్మమ్మ విశ్రాంతి దినం రోజు హాస్పిటల్కి వెళ్ళకూడదు అంటారు ఎవరు? అధికారులు వచ్చి. అదే యూదుల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, పరిశీలన అంటే వాళ్ళు వచ్చారనుకో, విశ్రాంతి దినం రోజు హాస్పిటల్కి వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు అన్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ సావాల్సిందే అంటాడు. అలాంటి వాళ్ళు పరిశీలు. అప్పుడు గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కదా అనేలేకే ఇంకా ఏం మాట్లాడలేకపోయారు వాళ్ళు. 13 ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనను. ఎవరితో? ఊస చేయగలవానితో యేసుక్రీస్తు వారు నీ చెయ్యి చాపమనగానే వాడు చెయ్యి చాపగా, ఏమంటే ఊస చేయగలిగిన వాడు చెయ్యి ఎలా చాపగలిగాడు అంటే యేసుక్రీస్తు వారి మాటలో ఆ శక్తి ఉంది. చాపాడు. చాపగానే ఏమైపోయింది? వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఎవడు తప్పేం చేశాడు? స్వస్థపరచడం, మేలు చేయటం ధర్మమా? ఒక గొర్రె పడితే తీస్తారా? తీరంటే మేము తీయం అనలేదు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? జంతువు ఏదైనా ప్రమాదంలో పడితే విశ్రాంతి దినం రోజు తీస్తారు, ఖచ్చితంగా తీస్తారు. కాబట్టి నోరెత్తలేకుండా ఉన్నారు. ఇప్పుడు జంతువు కంటే మనిషి శ్రేష్ఠుడు కాబట్టి మరి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక మేలు చేయటం విశ్రాంతి దినం రోజు ధర్మమా కాదా అంటే ఏం మాట్లాడలేకుండా సైలెంట్గా ఉండి ఏమి చేతగాని వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? తిట్టడం, కొట్టడం, పగబెట్టుకోవటం, ఫైనల్గా చంపటం. ఇప్పుడు ఆయన ఏమి ద్రోహం చేయలే. పోనీ విశ్రాంతి దినం నువ్వు చేసేది రాంగ్ అనేదన్నా రెఫరెన్స్ తీసి చెప్పారా? చాలామంది చెప్పరు. నీ పని ఎట్టుందా, నీ తిక్క కుదరాలంటే నిన్ను చంపేయాల్సిందే. దైవజనులు చాలామందిని మాటలతో గెలవలేక, వాక్యానుసారంగా మాట్లాడలేక ఫైనల్గా ఏంటంటే చేయి చేసుకుంటారు, లేకపోతే చంపేస్తారు. యేసుక్రీస్తు వారు అడిగింది రెఫరెన్స్ ఆధారంగా చెప్పాడు, కానీ వాటికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాక్య భావం వాళ్ళకి తెలియలే. పోనీ వీళ్ళు మంచోళ్ళు అంటే వీళ్ళు అక్రమార్కులు. ఒక మంచి వ్యక్తిని అక్రమం చేసేవాడు క్వశ్చన్ చేసింది కాక దానికి సమాధానం చెప్తే ఏం చేయలేక ఏం చేస్తున్నారు చెప్పండి? చంపటానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే చంపటానికి ఏం చేయాలి? ఆయన మీద లేనిపోనివన్నీ కల్పించి చాడీలు చెప్పాలి. ఆయన మన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఆచరించలేకుండా జనాలను పాడు చేస్తున్నాడు.
మన మతాన్ని ఆయన ఉనికిలో లేకుండా మాయం చేయటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. రేపు ఇలాగే ఈయన యొక్క హవా కొనసాగితే రేపు మనల్ని ఎవడో లెక్క చేయడు. ఇలాంటివన్నీ వినే వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి వీళ్ళకే సరిగ్గా ధర్మశాస్త్రం తెలియదు, వినేవాళ్ళకి ఇలాంటివి చెప్తే ఏమైంది? అమాయకుల మైండ్లన్నీ పాడైపోయి అందరూ పళ్ళు నోరటం మొదలు పెడతారు. ఇక అర్థమైందా? ఒక అబద్ధాన్ని నిజంగా కల్పించి చెప్పొచ్చు. సాతానుగాడి పని అదే. ఆయన అడిగింది 100% వాక్యానుసారం. యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం 100% వాక్యానుసారం, ధర్మశాస్త్రానుసారం. కానీ ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టిన పరిచయులు ఆయన దగ్గర సమాధానం చెప్పలేక ఏం చేయాలనుకున్నారు? చంపాలి అనుకున్నారు. ఈరోజు కూడా అంతేనండి. నిన్నేమి చేయలేక నీ మీద కుట్రమని లేనిపోనివన్నీ కల్పించి చుట్టుపక్కల వాళ్ళు చెవులన్నీ కొరికితే వాళ్ళకి వాక్యం తెలియదుగా. తెలియని వాళ్ళు ఏం చెప్తారు? నిజమే అనుకుంటారు. ఆడొచ్చి ఏమన్నాడు అవమ్మతో? ఏం చెప్పలా, ఇది నిజమా అన్నాడు. అసలు నిజమేంటి అబద్ధం ఏంటి ఏమన్నా అన్నాడా? ఆదికాండంలో ఏమన్నాడు? 3వ అధ్యాయంలో ఇది నిజమా అనగానే ఓహో ఏదో ఉంది అందులో అంటే అబద్ధం ఏదో ఉందన్నమాట. దేవుడే మాకు అబద్ధం, దేవుడి మీదే అనుమానం వచ్చే విధంగా ప్రేరేపించాడు. తెలిసేవాడు ఆఫ్టర్ ఆల్ యేసుక్రీస్తు వారిని అనుమానం వచ్చే విధంగా ప్రేరేపించడం పెద్ద గొప్పే ఉంది. మనలాంటి వాళ్ళని ప్రేరేపించడం, మనలాంటి వాళ్ళ మీద విరోధ భావం కలిగించడం పెద్ద గొప్పేం కాదు. అది ఆనవాయితీగా అప్పటి నుంచి వస్తుంది. భక్తులు ఎవరైనా భరించాల్సిందే. ఇందులో తిరగబడాల్సిన అవసరం లేదు, తిరగబడే పరిస్థితి లేదు. దేవునికి ఇష్టంగా బతకాలంటే యేసుక్రీస్తు వారు ఏమి తిరగబడాల. చంపటానికి వాళ్ళు ఏం చేశారు? ప్లాన్ చేశారు. 15వ వచనం ఉందా సమయం? యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుంచి భయపడ్డా? యేసు అక్కడి నుంచి చంపటానికి వాళ్ళు ట్రై చేస్తే ఎందుకు వెనక్కిపోయాడు? ఏంట్రా చంపటానికి ట్రై చేస్తున్నారు? మీ హృదయాలోచనలన్నీ నాకు తెలుసు. ఎవరా నన్ను చంపేది? ఏ అధికారంతో చంపుతారు? రెండురా అన్నాడా? అంటే ఒకవేళ అంటే ఎవడైనా రాగలడా? ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు అనలేదు? ఆయన చేయాల్సిన పనులకి గొడవ పెట్టుకోవటానికి రాలేదు. ఆయన ఎవరితో సమస్యని తెచ్చుకోవటానికి రాలేదు, సమస్యను పరిష్కరించడానికి వచ్చాడు. పాడైపోయిన వాళ్ళని బాగు చేయటానికి వచ్చాడు. పాడైపోయిన వాళ్ళని ఇంకా పాడు చేయటానికి ఆయన రాలేదు. అప్పటికే ఇశ్రాయేలీలందరూ నాశనం అయిపోయారు. యూదుల్లో కూడా శేషం మాత్రమే మిగిలి ఉంది ఆయన వచ్చే సమయానికి. అది దావీదు గారికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ శేషాన్ని అలా మిగిల్చాడు దేవుడు. ఆ శేషాన్ని బాగు చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన యేసుక్రీస్తు వారు ఇలాంటి వాళ్ళతో గిలికజ్జాలు పెట్టుకున్నాడు అనుకోండి, దేవుడు పర్మిషన్ లేకుండా ఆయన మీద వాళ్ళదు. అది ఆయనకు తెలుసు. నా సమయం ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళతో గొడవ ఎందుకు, చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అని మీటింగులు డిబేట్లు పెట్టుకోవాలా. డిబేట్లు పెట్టుకుంటే ఏమైంది? ఉన్న సమయాన్ని వాక్యానికి కేటాయించకుండా, బైబిల్ చదవటానికి కేటాయించకుండా ఇప్పుడు మనం సమయం అంతా ఆడ మీద వీళ్ళ మీద పితులు చెప్పుకొని ఆడాలా అన్నాడు, ఈడిలా అన్నాడు, నేనేలా అన్నాను, ఏది న్యాయం మీరే తెలుసునని పబ్లిక్లో మీటింగులు పెట్టుకొని అందరితో డిస్కషన్లు. సమయం అంతా ఏమైపోద్ది? రేస్ అయిపోద్ది. మరి నువ్వు వాక్యం నేర్చుకునేది ఎప్పుడు? సువార్త ప్రకటించేది ఎప్పుడు? ప్రజల మీద కనికరపడి వాళ్ళని అగ్నిలోంచి లాగేది ఎప్పుడు? అపవాదిగాడు మాయలో ఇరుక్కుపోతున్నారు తెలియకుండానే. వాళ్ళకి తెలియట్లా. మనం అనవసరంగా అపవాది మాయలో పడి మన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం, వాక్యానికి దూరం అయిపోతున్నాం అన్న విషయం తెలియకుండానే మాయలో పడిపోతాడు. అలాంటి వాళ్ళతో అస్సలు గొడవలు పెట్టుకోవద్దు. ఏదన్నా ఉన్నా సమాధానంగా దేవుడికి అప్పచెప్పి చూసుకుందాం. మన పని ఏదో మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు వారు అందుకే గొడవ పెట్టుకోదలుచుకోవాలా, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళకి భయపడనుకుంటారు చాలామంది, హైందవులు చాలామంది అపార్థం చేసుకొని ఏమి యేసు వాళ్ళని చంపుతామనే లేకే, ఈయనకు హృదయాలోచన తెలుసు కాబట్టి చంపుతామనే లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడని రాసింది మీ బైబిల్లోనే చూడండి అంటారు. వెళ్ళిపోయేసరికి బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి నన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. ఏమన్నాడు? వచ్చిన వాళ్ళందరినీ బాగు చేశాడు, అందరి రోగాలు తీసేశాడు. తీసేమన్నాడు? నాకు ఈ రోగం తగ్గింది, యేసునామంలో నాకు ఇది తగ్గింది, యేసుక్రీస్తు వారు నాకు ఇది బాగు చేశాడని మీరు వెళ్ళి అందరికీ టామ్ చేయండి, ఎక్కువ మంది రావాలి నా దగ్గరికి అన్నాడు. ఏమన్నాడు? నా గురించి ఎవరికి చెప్పొద్దు, నేనే తగ్గించాను ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే అలా కూడా ఈయన వచ్చిన పని చేయకుండా ఈ స్వస్థతల టైంతోనే
సమయం అంతా వేస్ట్ అయిపోద్దని ఒక పక్క గొడవలు పెట్టుకొని చంపాలనుకున్న వారికి దూరంగా పారిపోయాడు. రెండవది, ఇలాంటి స్వస్థతలో మహత్కార్యాలు సూచక్రియలు ఆయన దేవుని కుమారుడని ప్రజలకు తెలియటానికి చేశాడే తప్ప ఇదే పని చేయటానికి రాలేదు. ఇప్పుడు వీళ్ళు చేసిన స్వస్థత పొందిన వాళ్ళందరూ వెళ్ళిపోయి చెప్పేశారనుకోండి, ఏమైంది? ఎక్కువ మంది వస్తారు. ఎక్కువ మంది వస్తే ఈయన సువార్త ప్రకటించేది ఎప్పుడు? ఆయన వచ్చిందే ఇతర సమీప గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి. మార్కు 1:38 చూడండి ఒక మాట. నేను వచ్చిన కారణాల్లో ఒక కారణం చెప్తున్నాడు ఆయన. దానిపైన వచ్చిన చదివితే అసలు ఆయన ఎందుకు, ఎంతమంది, ఏ టైంలో వెంబడించారో ఉంటుంది కారణం. ఆయన పెందల కడనే లేచి ఇంకాను చాలా చీకటి ఉన్నప్పుడు బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడు. ఎప్పుడు లేచాడంట? పెందల కడ లేచి, ఇంకా చీకటి ఉంది అంటే తెల్లవారుజామున లేచాడు. అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, ప్రభా ఎంతమంది నిన్ను ఎత్తుక్కుంటే ఎవరికి చెప్పకుండా టక్కన నువ్వు లేచి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసుకుంటే వీళ్ళందరి పరిస్థితి ఏంటి అంటున్నారు. ఎవరు? సీమోను పేతురు గారు, ఆయనతో ఉన్నవారు. అప్పుడు అంటున్నాడు ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెడుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని. అంటే జనాలు ఎందుకు వెంబడించారు? అంతకుముందే 34వ వచనం చదివితే ఎందుకు వెంబడించారో అర్థమైంది. 34, ఆ పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టాను. అవి తాను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడలేదు. ఆ సాయంత్రం అయిపోయింది, ఆ నైట్ అయిపోయింది. నైట్ నిద్రపోయారు. తెల్లవారుజామున లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళారు. అంటే అంతకుముందు నైటు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు వెళ్ళిపోయి ఎవరికి చెప్పొద్దంటే వీళ్ళు ఏం చేశారు? వెళ్ళి అందరికీ చెప్పారు. ఎక్కువ మంది వచ్చారు. వీళ్ళని తప్పించుకోవటానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన దినచర్య అది, వాడుక చొప్పున వెళ్ళి ప్రార్థన చేయటం ఆయన అలవాటు. అలా వెళ్ళి ప్రార్థన చేస్తుంటే, ఏంటి ప్రభా ఇంతమంది నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నావా? వచ్చే అని అంటే అప్పుడు చెప్తున్నాడు, నేను వచ్చింది స్వస్థతలో చేయటానికి మాత్రమే కాదయ్యా, దేవుని కుమారుడని ఇతర జనాలకు తెలియటం కోసం చేశానే తప్ప స్వస్థత చేయటానికి మాత్రమే రాలేదు, సువార్తను ప్రకటించడానికి వచ్చానని చెప్పాడు. మళ్ళీ మత్తయి సువార్తకి వెళ్దాం. 2వ వచనం 17. వారందరినీ స్వస్థపరిచి ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరినట్లు అలాగూ జరిగెను. యెషయా గారు ఏం చెప్పారు అనేది వచ్చేవారం మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా చెప్పబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. ఏం చెప్పారు యెషయా గ్రంథంలో అనేది వచ్చేవారం నుంచి మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్ములను అత్యధికంగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, పరిశుద్ధుడా, మీ మహోన్నతమైన ఘనమైన సర్వశక్తి కలిగిన నామమును బట్టి స్తోత్రాలు. మీరు ఉనికి కలిగి ఉన్నవారు యుగయుగాలు ఉండే దేవుడు. మీ యొక్క ఉనికికి అంతం లేదు నాయన. సర్వశక్తిమంతుడిగా మీరుండి సకల లోకాలను కలిగించి అందులో మాకు నివాసయోగ్యంగా భూమిని ఇచ్చారు. అందులో పాపములు అపరాధములు చేసి భూమి మీదే రాలిపోయి పాతాళములో వేదనకరమైన స్థలానికి వెళ్ళబోతున్న మా బ్రతుకులను మీరు కరుణించి మీ వాక్యము ద్వారా రక్షించి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా పరలోకంలో కూర్చుండబెట్టిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఆయన యొక్క జ్ఞానవాక్కులు నేర్చుకుంటూ అనేక దినాల నుంచి ఇదిగోనైనా మత్తయి సువార్తను మేము ధ్యానం చేస్తూ ఉండగా అనేకమైన వాక్య భావాలను మాకు తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు కూడా మరి పరిచయులు ఆయన్ని ఎంతగా విసిగించారో, ఎంతగా శోధిస్తున్నారో ఆ విషయాలు నేర్చుకున్నాం. దానికి మీ కుమారుడు ఎంత ధీటైన సమాధానం లేఖనానుసారంగా ధర్మశాస్త్రానుసారంగా తెలియచేశాడో అవి కూడా నేర్చుకున్నాం నాయన. మేము కూడా పరిసరాల్లో జరుగుతున్న గలిబిల్ని మనసులో పెట్టుకోకుండా, మా మీద ఎవరైనా శత్రువులుగా భావించి తిట్టాలి, కొట్టాలి, చంపాలి అనుకున్నా వారి మీద ఎలాంటి ద్వేషభావం పెట్టుకోకుండా కనికరపడి
మీ సన్నిధిలో వారి గురించి పశ్చాత్తాపడి క్షమించే మనసును మాకు కూడా అనుగ్రహించండి. ఆ సమస్యల వలయంలో నుంచి యేసుక్రీస్తు వారు ఎలాగైతే తప్పించుకున్నారో మేము కూడా మా సమయాన్ని వృధా చేసుకోకుండా తప్పించుకొని మీ పరిచర్యలో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, అనేక ప్రాంతాల నుంచి ఈ బైబిల్ తరగతికి వచ్చిన మీ బిడ్డలకు సురక్షితంగా వారిని వారి కుటుంబాలకు చేర్చండి. వారి యొక్క ప్రయాణంలో మీ తోడుగా ఉండమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొనమని కోరుకుంటూ, వచ్చిన పరిశుద్ధుల కొరకు తెచ్చిన అల్పాహారాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యానుసారంగా మేము ప్రార్థిస్తున్నాం. ఆ పదార్థాలను పవిత్రపరచండి. దానికోసం ఖర్చుపడి కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని రెట్టింపు ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి. అవి తినుచుండగా శక్తిని బలాన్ని మేము పొందుకొని ఆ యొక్క శక్తిని మీ యొక్క పరిచర్యకు ఉపయోగించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క మహిమ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు, వందనాలు.